శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే కాంగ్రెస్ బీజేపీల అక్రమ కలయికతోటి మరి బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి ఏదైతే రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తా ఉన్నారు. ఒకవైపు ఇటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి బీజేపీ ఇటు ఏదైతే కాంగ్రెస్ అండతోటి ఏకంగా దాడులకే పాల్పడతా ఉన్నది. మొన్నటి రోజున ఏదైతే కేటీఆర్ కరీంనగర్కి వచ్చి మరి ఇక్కడ కరీంనగర్లో జరిగినటువంటి చోరీ విషయంగా బండి సంజయ్ ఇవాళ ప్రభుత్వాన్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ విమర్శించకుండా మరి బీఆర్ఎస్ను విమర్శించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మాట్లాడితే మరి నోరు వారేసుకున్న బండి సంజయ్ నోటికొచ్చినట్టుగా మాట్లాడిండు. నువ్వు కేసీఆర్కు పుట్టినట్టు అయ్యే ఉంటే కేసీఆర్ కొడుకువే అయితే అని చెప్పి మరి ఇక్కడ ఆయన ఏదైతే అన్పార్లమెంటరీ మరి వాడిన ఆయన ఇవాళ నిన్నటి రోజున కౌశిక్ రెడ్డి మరి సవాలు విసిరి నిజంగానే మాకు కూడా ఆరోపణలు చేస్తుంది, నువ్వు తంబాకులో మరి ఇక్కడ ఏదైతే డ్రగ్స్ మిక్స్ చేసుకొని తింటున్నావు కాబట్టి నీ జుట్టు ఉడుతుంది అని చెప్పి మేము చేయలేము ఆరోపణలు. నోటికి వచ్చినట్టు కాదు. ఏ సబ్జెక్టు మీద మాట్లాడతావో చెప్పు. నీ హోమ్ మినిస్ట్రీ మీద మాట్లాడతావా, రైతుల ఇష్యూ మీద మాట్లాడతావా, యూరియా ఇష్యూ మీద మాట్లాడతావా? నేను గీతాభవన్ చౌరస్తాలో మరి దానికి వేదిక తయారు చేయిస్తా, ఆ ఖర్చంతా నేనే భరిస్తా, కేటీఆర్ను తీసుకొని వస్తా రా అని అంటే ఈ చేతగాని దద్దమ్మ ఆ బెబ్బెబ్బే సంజయ్ మరి ఇక్కడ వాళ్ళ గూండాలతోటి పోలీసుల అండదండలతోటి కాంగ్రెస్ సహకారంతో నిన్నటి రోజున ఒక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద దాడి చేసి మరి ఇక్కడ ఏదైతే ఆయన కారును ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేసి కర్రలతోటి బీభత్సం సృష్టించిండు. మొన్నటికి మొన్న పట్టపగలు దొంగలు తుపాకులు వేల్చినా కూడా ఇప్పటి వరకు పట్టుకొని ఈ అసమర్థ దద్దమ్మ పోలీసులు ఇవాళ బీజేపీ నాయకులు మరి కర్రలు పట్టుకొని వచ్చి నడి రోడ్డు మీద మరి ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ మీద దాడి చేస్తే మరి ఇక్కడ వీళ్ళు వేడుక చూస్తా ఉన్నారు అని అంటే ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిపోయిందా, చెతికిల పడ్డదా, లేదంటే ఈ పోలీసులు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై బీఆర్ఎస్ ను ఖతం చేయడానికి నాయకులను హతమార్చడానికి మరి ప్లాన్ వేశారా అన్నది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? గతంలో ఇందిరమ్మ రాజ్యం అనంటే 1975లో ఏదైతే ఎమర్జెన్సీని విధించిందో ఇందిరమ్మ రాజ్యం కనబడ్డ వాళ్ళని కనబడ్డట్టు మరి హత్యలు చేస్తూ అవసరమైతే జైళ్ళల్లో వేస్తూ ఏ విధంగా అయితే నియంత పరిపాలన సాగించిందో ఇవాళ రాష్ట్రంలో అదే పరిపాలన సాగుతా ఉన్నది. మరి ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ మరి ఇక్కడ కాంగ్రెస్ ఆగడాలను ప్రశ్నించాల్సింది పోయి మరి అధికార పక్షంతో మిలాఖతై ఇవాళ బీఆర్ఎస్ ను టార్గెట్ చేసి ప్రజల పక్షాన నిలుస్తున్నటువంటి బీఆర్ఎస్ మీద మరి ప్రత్యక్ష దాడులకు పాల్పడతా ఉన్నది అని అంటే ఈ కాంగ్రెస్ దుర్మార్గపు ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ఈ ప్రభుత్వం చేసే పనులను ఒక్కసారి ఆలోచన చేయాలి. పేరుకే ప్రజాపాలన, ఇక్కడ చేసేది మాత్రం రాక్షస పాలన అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నిన్నటి రోజున బండి సంజయ్ అనుచరులు మరి ఇక్కడ ఏ విధంగా దాడులకు పాల్పడతా ఉన్నారు, ఇది ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యవాదులారా ఒకసారి చూడండి. ఈ దాడులు ఏదైతే నిన్ను ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించిండు, నువ్వేదైతే నోరు జారినవో నీ మీద కూడా మేము నోరు జారుతాం అని అంటే కర్రలు పట్టుకొని వచ్చి దాడులు చేస్తా ఉన్నారు అని అంటే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నదా? రేపటి రోజున బీజేపీ మేము అధికారం చేపట్టాలనుకుంటా ఉన్నది. మరి అధికారం చేపట్టాలనుకుంటున్న బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తే ప్రజలు ఆమోదిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. మీ చేతులలో రేపు అధికారం పెడితే ఇళ్లకి వెళ్ళి లాక్కొచ్చి చంపేయరా మీరు? మరి బండి సంజయ్ ఏమైనా మరి దేవుని పేరు చెప్పి ఓట్లాడుకున్నాడు తప్ప ఈయన ఎన్నడన్నా అభివృద్ధి మీద మాట్లాడిండా? ఎన్నడన్నా రైతుల కోసం మాట్లాడిండా? ఇవాళ ఉన్న 8 మంది ఎంపీలల్లా తెలంగాణ కోసం మాట్లాడిండా? ఏ ఎంపీ అయినా మరి ఇక్కడ అసెంబ్లీలో తెలంగాణ కోసం ఏదైతే పార్లమెంట్ లో తెలంగాణ కోసం మాట్లాడిండా? ఒక్క మాట అన్నా మీరు విన్నారా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు మరి ఇక్కడ కాంగ్రెస్ కు జేబు సంస్థగా మారి ఎవరికి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి అసైన్డ్ భూములను మరి ఇక్కడ పట్టాలుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఏదైతే ప్రజలను హింసించే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపాన ఓడడం లేదు. ఇవాళ యూరియా దొరకలేదు, దాని మీద ప్రశ్నించలేదు. ఇవాళ సాగునీరు దొరకడం లేదు, దాని మీద ప్రశ్నించలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మరణ మృదంగాలు మోగుతా ఉన్నాయి, దాని మీద బీజేపీ ప్రశ్నించడం లేదు. దానికి తోడు ఇవాళ విద్యాశాఖ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే విద్యార్థులు నిత్యం ఏదైతే విషాహారాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతా ఉన్నారు, పాము కాట్లతో చనిపోతా ఉన్నారు, కరెంటు షాకులతో చనిపోతా ఉన్నారు, విషాహారం తిని చనిపోతా ఉన్నారు. ఏ రోజు కూడా బీజేపీ స్పందించిన పాపాన
పోవడం లేదు. మరి ఈ రీతిలో ఇలా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మరి ఇక్కడ పుట్ట ఎగిరి చనిపోతా ఉన్నా కూడా పట్టించుకొని మరి ఈ బీజేపీ దుర్మార్గపు మరి ఈ బీజేపీ ఇవాళ ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారో కాంగ్రెస్ తోటి మిలాఖత ఏ విధంగా దాడులకు పాల్పడుతున్నారో చూడండి. మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా పాకిస్తాన్ లో ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి దుర్మార్గులను ఇంకా మనం యాక్సెప్ట్ చేసురా, ఇలాంటి వాళ్ళకే ఓట్లేసురా, ఇంకా బీజేపీని తెలంగాణలోకి రానియాలన్నా ఒక్కసారి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆలోచించుకోవాలి. 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇప్పటికి కూడా అయితే నరేంద్ర మోడీ లేకపోతే ఇవాళేం వారం రేపేం వారం అని చెప్పి దేవుళ్ళ పేరు చెప్పుకోవడం తప్ప ఇప్పటి వరకు ఆయనే అభివృద్ధి గురించి మాట్లాడింది లేదు, ప్రజా సమస్యల మీద మాట్లాడింది లేదు. మరి నోటికి వచ్చిన ఏదైతే బూతులు మాట్లాడుకుంటారు, రేవంత్ రెడ్డిని మించి బూతులు మాట్లాడుకుంటా మరి సవాళ్లు విసురుడు, ఈ రకంగా గూండాలను ప్రోత్సహించుడు, వీళ్ళేమో పోలీసులు మమ్మల్ని ఎవరిని ఏం చేయలే, మా సారు ఏదైతే మా బండి సంజయ్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి మిలాఖతే కదా అని చెప్పి వీళ్ళు నడి రోడ్డు మీద ఈ కర్రలతోటి వీరంగం చేస్తా ఉన్నారు అని అంటే ఇవాళ మరి మొన్నటికి మొన్న ఆ దొంగలు దోసుకుపోయిన దానికి ఏదైతే ఈ రౌడీలు దాడులు చేస్తా ఉన్న దానికి మరి పోలీసు వ్యవస్థ ఏ విధంగా భ్రష్టు పట్టిందో ఇది తార్కాణంగా నిలుస్తుంది. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మరి ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు ఈ బండి సంజయ్ని 2వ సారి ఏ విధంగా భరిస్తా ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదైతే మతం మత్తులో యువతను మరి ఇక్కడ ఉర్రూతలూగించి ఆ యువత ఓట్లతోటి బయటపడతా ఉన్నాడు. కానీ ఆ యువతను ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోలేదు, ఈ విధంగా రౌడీలుగా తయారు చేస్తా ఉన్నాడు తప్ప వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తలేడు బండి సంజయ్ అనే విషయాన్ని మరి ప్రతి యువకుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ముందుగా నమస్తే తెలంగాణ వార్తలను కనుక పరిశీలించినట్టయితే బండి గ్యాంగ్ గూండాగిరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి, కరీంనగర్ హుజరాబాద్ లో బీజేపీ ముక్కల వీరంగం, 4 చోట్ల అరాచకాండ, 4 గంటల పాటు ఉద్రిక్తత, బండిని బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేయడంపై దౌర్జన్యం, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన అరగంటలోనే అటాక్, తొలుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీసులో వీరంగం, కారు వాహనాల ధ్వంసం, ఆఫీస్ ఫర్నిచర్ అద్దాలు బద్దలు, పోలీసుల ముందే కర్రలు రాళ్లతో కౌశిక్ రెడ్డిపై దాడికి తీవ్ర ప్రయత్నం, హుజరాబాద్ లోను కౌశిక్ క్యాంప్ కార్యాలయంపై రౌడీల దాష్టీకం, బీఆర్ఎస్ నేత పావని గౌడ్ ఇంటిపైన దాడికి తెగబడిన మూకలు, బండి ఆఫీసు వద్ద నిరసనకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యం, దాడి చేసింది తమ వాళ్ళేనని ప్రకటించిన కేంద్ర మంత్రి సంజయ్, రేపు కరీంనగర్ బంద్ కు బీఆర్ఎస్ పార్టీ పిలుపు అని చెప్పి మరి ఇక్కడ ఏ సబ్జెక్టు మీద మాట్లాడదామని చెప్పు, ఎన్ని నిమిషాలు మాట్లాడదామో చెప్పు అని చెప్పి అంటే వాళ్ళ మీద దాడులకు పాల్పడతా ఉన్నాడు. ఇవాళ బండి సంజయ్ నువ్వు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేస్తే నిన్ను ఎందుకు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేయదు? నువ్వు గుట్కా కింగు కాదా? నువ్వు గుట్కాలు అమ్ముకొని మరి జైళ్ళ వల్లేదా? అదే విధంగా నువ్వు ఇవాళ మరి ఇక్కడ అంటే డ్రగ్స్ టెస్ట్ అంటున్నావు, మరి వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు నీకు ఎయిడ్స్ టెస్ట్ చేయాలంటారు. దానిలో తప్పే ఉన్నదో చెప్పాలి. నువ్వు 1 వేలు చూస్తే నీకు 4 ఏళ్ళు చూస్తాయి. ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర సహాయ మంత్రి పదవిలో ఉండి రేవంత్ రెడ్డికి సహాయ మంత్రి లాగా పనిచేస్తున్న బండి సంజయ్కి సిగ్గు శరం మానం ఉంటే ఇప్పటికైనా ప్రజల పక్షం మాట్లాడాలి. ఇంకా బీఆర్ఎస్ మీదనే మాట్లాడితే 10 ఏళ్ళు కనుక నీ మీద ఈ విధంగానే దాడులు చేస్తే నువ్వు ఎక్కడ ఉండేవాడివో ఒక్కసారి ఆలోచన చేయాలి. రేపటి రోజున అధికారం తారుమారైన రోజు నిన్ను రోడ్డు ఎక్కకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు నీ కాళ్ళు ఎరగొట్టడానికి కూడా వెనకాడరు. నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తారనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ఇలా యువతకు ఏదైతే మతం మత్తులోను వాళ్ళను మరి వెంట నింపుకొని రౌడీలుగా తయారు చేస్తా ఉన్నావో ఆ యువత కళ్ళు తెరిచిన రోజు ఆ యువతే నిన్ను బొందు పెడతారనే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. జవాబు చెప్పలేకే దాడులు, బండిది పిరికిపంద చర్య, దాడి దుర్మార్గం, పోలీసులు చోద్యం చూడడం సిగ్గుసేట్ అంటున్న కేటీఆర్, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటున్న హరీష్ రావు, రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందంటున్న జీవన్ రెడ్డి, బీజేపీ దాడులపై విచారణ జరపాలంటున్న చాడా వెంకటరెడ్డి. ఇవాళ కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత పోలీసులు చేతగాళ్ల వాళ్ళు అవుతారా రజాకారులు అవుతారా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ పట్టణం నడిబొట్టున మొన్నటికి మొన్న అంత భారీ దొంగతనం జరిగితే మరి ఇక్కడ దొంగతనాన్ని ఆపలేకపోవచ్చు, కానీ దొంగలను ఇప్పటి వరకు కూడా పట్టుకోలేదు అని అంటే వీళ్ళ చేతగాని తనం ఏ విధంగా ఉన్నది. పట్టపగలు కనీసం మాస్క్ కూడా లేకుండా తుపాకీ మోతలు మోగితే మరి ఇక్కడ ఏదైతే సెక్యూర్డ్ నగరం ఉన్నటువంటి కరీంనగర్ ను వాళ్ళు బార్డర్ దాటే లోపు కూడా వాళ్ళని దిగ్బంధించలేకపోయిండు అని అంటే పోలీసుల అలసత్వం ఏ విధంగా ఉన్నది. కేవలం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి మాత్రమే మేము పోలీస్ శాఖలు తెరిచిన వాళ్ళ చందంగా వ్యవహరిస్తా ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా.
మరి ఆ తర్వాత ఇలా బీజేపీ వాళ్ళు దాడులకు పాల్పడతా ఉంటే ఇలా ఇంటెలిజెన్స్ ఏం చేస్తా ఉన్నది, వీళ్ళు కర్రలు పట్టుకొని వచ్చి ఆఫీస్ మీద దాడి చేస్తా ఉంటే కనీసం నిలువరించలేకపోయినారు. బీజేపీ ఆఫీస్ దగ్గరికి బీఆర్ఎస్ వాళ్ళు పోతే మాత్రం వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తారు. వీళ్ళు యథేచ్ఛగా కర్రలు పట్టుకొని మరి ఇక్కడ ధ్వంసం చేస్తా అంటే మాత్రం వాళ్ళని నిలువరించలేకపోయింది ఈ దద్దమ్మ పోలీస్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే చంపుతారా, నా హత్యకు రేవంత్ బండి కుట్ర రెక్కి నిర్వహిస్తున్నారని మీడియాకు చెప్పిన కొద్దిసేపటికే నా మీద హత్యాయత్నం, ఇంటెలిజెన్స్ ప్రభుత్వ వైఫల్యం కాదా, ఒక ఎమ్మెల్యేకి ఇలా జరిగితే సామాన్యుడి సంగతి ఏంటి అని అంటే సామాన్యుడు ఏం మాట్లాడలేకపోతాడు, లోపలనే కుమిలిపోతా ఉన్నాడు. ఇలా కాంగ్రెస్ అరాచక పాలన సాగుతా ఉన్నది. పోలీసులు అయితే ఖచ్చితంగా రజాకారులను మర్పిస్తా ఉన్న పరిస్థితి. కాటారంలో దళిత యువకుని ఏ విధంగా తల్లికి ప్రయాణించారో చూస్తా ఉన్నాం, ఏ విధంగా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇక్కడ రామగిరి నుంచి మొదలుకొని కాళేశ్వరం వరకు ప్రతి స్టేషన్ లో కూడా బీఆర్ఎస్ నాయకుల మీద ఏ విధంగా కేసులు నమోదవుతా ఉన్నాయో ఆ కేసుల సంఖ్య చూస్తేనే తెలుస్తా ఉన్నది. బండి అరాచకవాది, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. మండలి బీఆర్ఎస్ పక్ష ఉపనేత రమణ ఏ అంశం పైన చర్చించే దమ్ముందా, రేవంత్ బండి రాజీనామా చేయాలి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్. మరి నిన్నటి రోజున కోరుట్ల ఎమ్మెల్యే కూడా మరి నేను కూడా సవాల్ చేస్తా ఉన్నా, అసలు నీకు ఏ అంశం వస్తుందో చెప్పు, ఆ అంశం మీద మాట్లాడదాం. మహిళలకు సంబంధించి జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడదామా, కళ్యాణ లక్ష్యం మీద మాట్లాడదామా, పెన్షన్ల మీద మాట్లాడదామా, లేదంటే రైతులకు సంబంధించిన అంశాల మీద మాట్లాడదామా, లేదంటే నీ హోంశాఖ కేంద్ర హోంశాఖకు సంబంధించిన అంశం మీద మాట్లాడదామా, కనీసం 10 నిమిషాలు మాట్లాడే నీకు ఆ సబ్జెక్ట్ ఉన్నదా అని చెప్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేని దద్దమ్మ ఇవాళ కేవలం ఇవాళ అధికారం చేతిలో ఉన్నదని చెప్పి కాంగ్రెస్ తోటి మిలాఖత్ అయి ఉన్నామని చెప్పి మన పోలీసు వాళ్ళు ఎవరు ఏమనరు, ఎందుకంటే మనం రేవంత్ రెడ్డి తోటి దోస్తీ చేస్తున్నాం అని చెప్పి ఇవాళ తన వెనుక ఉన్న వాళ్ళందరినీ ఏదైతే సన్మార్గం వరకు నడిపించాల్సిన బండి సంజయ్ ఆయన కొడుకును మాత్రం మరి పెద్ద చదువులు చదివిస్తూ ఈ యువతను మాత్రం ఏదైతే రౌడీలుగా తయారు చేసుకుంటూ ఇవాళ ఓటు బ్యాంకుగా మలుచుకొని వాళ్ళను దురలవాట్లకు గురి చేస్తూ వ్యసనపరులుగా చేస్తూ మరి ఇక్కడ వాళ్ళ జీవితాలతోటి చెలగాటం ఆడుతా ఉన్నాడు బండి సంజయ్. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికైనా కనువిప్పు కలిగి వాళ్ళను సన్మార్గంలో పెట్టుకోవాలి. బండి సంజయ్ వెంటపోతే వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయితే అనేది వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. బీజేపీ కాంగ్రెస్ బరితెగింపు బంధం, కరీంనగర్లో బీజేపీ దాడులను స్వాగతించిన కాంగ్రెస్ ఇప్పటికే అనేక సార్లు బయటపడ్డ 2 పార్టీల దోస్తీ అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్నటి రోజున కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యే మరి వీళ్ళు అసలు మనుషులా, వీళ్ళు నిజంగా ప్రజాస్వామ్యవాదులేనా, వీళ్ళని ఏ విధంగా ఎమ్మెల్యేలుగా విప్పులుగా ఎన్నుకున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే చొప్పదండి ఎమ్మెల్యే ఏమంటాడు, మరిన్ని దాడులు తప్పవట, స్వాగతిస్తున్నాం @కరీంనగర్ అని నిన్న ఫేస్బుక్ లో పెట్టుకున్నాడు. అంటే బీఆర్ఎస్ మీద జరిగిన దాడిని స్వాగతిస్తున్నాం అని చెప్పి సాక్షాత్ ఒక ఎమ్మెల్యే అంటే మరి ఇక్కడ కౌశిక్ను తంతారని ముందే తెలుసట వీళ్లకు. మరి కౌశిక్ను తంతారని ముందే తెలుస్తుంది. ప్రజాస్వామ్య దేశమేనా, మీరు నిజంగా ప్రజాప్రతినిధులేనా, మీకు సిగ్గు శరం కనుక ఉన్నట్టే ఉంటే ఇవాళ శాంతి భద్రతలను కాపాడాల్సింది మీ ప్రభుత్వం కాదా, ఎవరో తంతారని తెలిసింది అని అంటే మీరు వాళ్ళని ప్రోత్సహించినట్టు కాదా, ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రకంగా మరి ఇక్కడ దుర్మార్గపు ప్రభుత్వాన్ని నడుస్తా ఉన్నది కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ ప్రభుత్వం ఇక్కడ నడుస్తా ఉన్నది. 2 మాత్రం ఢిల్లీలో బద్ధశత్రువులు, ఇక్కడ మాత్రం 2 చెట్టా పట్టాలు వేసుకొని తిరిగే మరి ఇక్కడ వీళ్ళు ఇవాళ ఏదైతే సంబరపడతానో సంకలు గుద్దుకుంటానో రేపు మిమ్మల్ని రోడ్ ఎక్కనీయకుండా ప్రభుత్వం మారిన తర్వాత రోడ్ ఎక్కనీయకుండా బీఆర్ఎస్ వాళ్ళు తన్నుకుంటా మరి పైన ఉన్న వాళ్ళు అదే విధంగా విజయరమణారావు అంటారని మాకు ముందే తెలుసు, మేడిపల్లి సత్యంను తన్నాల్సిందే అని చెప్పి మాట్లాడితే మీ బతుకులు ఏమయ్యేది ఆ 10 సంవత్సరాలలో. రేపటి రోజున ఇదే పునరావృతం అయితే మీరు రోడ్లు ఏ విధంగా ఎక్కుతారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మరి ప్రజాప్రతినిధులుగా మీ మీద కూడా ఉన్నది. ప్రజాప్రతినిధి అయి ఉండి ప్రభుత్వ ప్రతినిధి అయి ఉండి ఈ రకంగా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు, ఈయనైతే సెంట్రల్ హోమ్ మినిస్టర్ సహాయ మంత్రి, సెంట్రల్ సహాయ మంత్రి అంటే ఎంత హుందాగా ఉండాలి. ఈయన కార్పొరేటర్ స్థాయి నుంచి ఇంకా పక్కకు జరగడం లేదు, కార్పొరేటరే ఈయన కన్నా ఇంకా హుందాగా వ్యవహరిస్తాడని చెప్పడంలో మరి అతిశయోక్తి లేదు. గంటకు రైతు ఉరికొయ్యకు, దేశంలో రోజుకు సగటున 29 మంది బలవన్మరణం, మోదీ పాలనలో అన్నదాతల దుస్థితి, రైతు ఆత్మహత్యల్లో బీజేపీ కాంగ్రెస్ రాష్ట్రాలే టాప్ లో ఉన్నాయట. బీజేపీ పాలనలో నేరాలకు అడ్డాగా మారుతున్న దేశం, ఏడాదిలో 4,40,000 మంది మహిళలపై అరాచకాలు, దళితులపై తీవ్ర దాడులు, ఎక్కడ చూసినా కిడ్నాపులు, ట్రాఫిక్ ప్రమాదాల్లో ఏకంగా 1,99,000 మంది మృతి. ఎన్సీఆర్టీ 2024 నివేదికలో సంచలన విషయాలని చెప్పి గంటకో రైతు మరి ఉరికొయ్యకు వేలాడుతా ఉన్నాడు. మొత్తం సగటున భారతదేశంలో చూసుకున్నట్టయితే
మరి అవి కూడా ఎక్కువగా బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పాలన ఉన్న రాష్ట్రాల్లోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అంటే మరి ఇక్కడ ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్న కాడ మరి ఈ మరణాల రేటు తక్కువగా ఉన్నదని చెప్తున్న పద్ధతి. అక్రమ కేసులతో ఆపలేరు, దమ్ముంటే రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలి. మాజీ మంత్రి ఎర్రబెల్లి ధ్వజం. కాంగ్రెస్ డిక్లరేషన్ దగా వేముల. బీఆర్ఎస్ సదస్సుతో కాంగ్రెస్ లో వణుకు పుట్టిందంటున్న తక్కలపల్లి రవీందర్. తిట్ల పురాణానికి ఆద్యుడు రేవంత్ రెడ్డి. రాజయ్య ఆరూరి ఆరోపణ. కాంగ్రెస్ డిక్లరేషన్ కృష్ణానదిలో పిండ ప్రదానం చేసిన నోముల భగత్ అని చెప్పి మరి మొన్నటి రోజున కేటీఆర్ ఏదైతే మరి ఇక్కడ మేమేమన్నా దివానగాలమా రైతు బంధు ఎందుకు అవుతుంది అంటే మరి ఇప్పుడు రైతు బంధు ఆపిన దివానగాడెవడు మరి ఇక్కడ అని చెప్పి ఆ హౌలగాడెవడు అని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి నిత్యం మరి ఎక్కడ సభ పెట్టినా కూడా కేసీఆర్ ను ఉద్దేశించి ఉరిదిత్తం ఏదైతే చెట్టు కట్టేస్తాం లాగుల తొండలు దొరగొడతాం అని చెప్పి ఏదైతే బూతులు వాడతాడో అదే బూతు పురాణాన్ని ఆయన మీద వాడితే తట్టుకోలేని కాంగ్రెస్ వాళ్ళు కేసుల మీద కేసులు పెట్టిస్తాను. మరి రేవంత్ రెడ్డి మరి ముఖ్యమంత్రిగా ఉండి హుందాగా ఏదైతే తెలంగాణ కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తీసుకొచ్చినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని ఆ రకంగా తూలనాడచ్చా, ఆ రకంగా ఆయన మీద వ్యాఖ్యలు చేయొచ్చా? ఇవాళ నొప్పి అనేది ఏదైతే కేటీఆర్ మరి మీ నాయకుని తిరిగితే ఇవాళ నొప్పి మీకు తెలుస్తుందా? ఆయన నోరు విప్పితే బూతులే కదా. రేవంత్ రెడ్డి బూతుల క్యాలెండరే రిలీజ్ అయింది కదా. మరి ఏదైతే నువ్వేదైతే ఇస్తే తిరిగి నీకు అదే ఇస్తారనే ఆలోచన లేని మరొక ఏదైతే అసమర్థ ముఖ్యమంత్రి ఇవాళ పరిపాలన చేతగాక బూతులతోటి నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తే అవే బూతులు తిరిగి రేవంత్ రెడ్డికి మొన్నట్రాక ప్రజల నుంచి వచ్చినాయి, ఇప్పటి నుంచి ప్రతిపక్షాల నుంచి వస్తా ఉన్నాయి. ఇంకా నీకు ముఖ్యమంత్రి అని విలువీయాల్సిన అవసరం లేదని చెప్పి మరి చిల్లరగానే తిట్టినట్టుగా తిడుతా ఉన్నారు. అది ఎన్ని కేసులన్నా పెట్టుకో, నీకు అదే గతి పడుతుంది. రేపటి రోజున ప్రభుత్వం మారిన రోజు నీ మీద కూడా మళ్ళా 100 కేసులు అయితే అని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే బడి బాగు బోధనలో లేగట. 2014-15 నుంచి 2024-25 మధ్య రాష్ట్ర పాఠశాలల పరిస్థితులపై నీతి ఆయోగ్ నివేదికట. విద్యార్థుల నమోదు వసతుల పరంగా రాష్ట్రం ముందంజలో ఉన్నది. బోధన అభ్యసన కార్యక్రమాల్లో పురోగతి లేదట. 3 నుంచి 5 తరగతిలో లెర్నింగ్ గ్యాప్స్ వస్తున్నట్టు ఆందోళన. టీచర్ ట్రైనింగ్ ఆధునీకరించాలని, ఏఏ ఆధారిత లెర్నింగ్ టూల్స్ వినియోగాన్ని పెంచాలని చెప్పి సూచనట. మొత్తం 43,154 పాఠశాలలు రాష్ట్రంలో ఉంటే 20,521 ప్రాథమిక పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి వరకు, 5,222 6 నుంచి 10వ తరగతి బోధించే పాఠశాలలు ఉన్నాయట. 1 నుంచి 12వ తరగతి వరకు 974 పాఠశాలలు ఉన్నాయి. మరి సౌకర్యాల పరంగా కొంత మెరుగ్గానే ఉన్నది కానీ అందులో బోధనా పరంగా లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక విజయ్కి మళ్ళీ గవర్నర్ మొండి చేయి. రెండోసారి కలిసి వచ్చే పార్టీల వేటలో బిజీగా మారిన టీవీకే చీఫ్. డిఎంకే అన్నా డిఎంకే జట్టు కడితే మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్న టీవీకే ఎమ్మెల్యేలు. అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధమని వ్యాఖ్య. సిపిఐ సిపిఎంల మద్దతు కోరిన టీవీకే. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై తమిళనాడు కొనసాగుతున్న ప్రతిస్పందన. రాజ్యసభ స్థానానికి అన్నా డిఎంకే నేత షణ్ముగం రాజీనామా. అన్నా డిఎంకేను చీల్చి టీవీకేతో షణ్ముగం కలుస్తారని ఊహాగానాలట. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే విజయ్ ఏదైతే 2 ద్రవిడ పార్టీలు మరి ఏకఛత్రాధిపత్యం వెళ్తా ఉన్నాయి. అక్కడ డిఎంకే అన్నా డిఎంకే అయితే నువ్వు లేకపోతే నేను అన్నట్టుగా వాళ్ళు మరి అధికార మార్పిడి చేసుకుంటూ ఒకరినొకరు వేధించుకుంటూ మరి ఇక్కడ ఏదైతే డిఎంకేకు సంబంధించి కరుణానిధి, అన్నా డిఎంకేకు సంబంధించి ఎంజీఆర్ తర్వాత జయలలిత వాళ్ళు మరి ఉప్పు నిప్పులాగా మరి ఇక్కడ వాళ్ళు అనేక రకాలైనటువంటి కేసులు కూడా పెట్టుకున్నారు, అరెస్టులు చేసుకున్నారు, జైళ్ళలో వేసిరు. అర్ధరాత్రి ఈడ్చుకెళ్ళి జయలలితని ఈడ్చుకెళ్తే కరుణానిధిని ఈడ్చుకెళ్ళి మళ్ళీ ఆమె జైళ్లలో వేయించింది. మరి ఇంతటి బద్ధ శత్రువులు వాళ్ళ మధ్యలో ఇవాళ మరి 108 సీట్లతోటి అతిపెద్ద ఏకైక పార్టీగా మరి ఇక్కడ ఆవిర్భావం చెందినటువంటి విజయ్ మరి అనూహ్యంగా సీఎం కాబోవడాన్ని మరి 2 పార్టీలు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాయి. దాంతో ఎవరిని కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వకుండా కట్టడి చేస్తా ఉన్న పరిస్థితి. ఒకవైపు డిఎంకే నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ మద్దతు చేసినా మరి ఏదైతే 11 సీట్ల అవసరం ఉన్నది, 11 సీట్ల అవసరం ఉంటే వాళ్ళకి 5 ఉన్నాయి కాబట్టి ఇంకా 6 సీట్ల దూరంలో ఉన్నాడు. సిపిఐ సిపిఎం వీళ్ళందరూ ఇంకో 2 పార్టీలు మరి ఎండిఎంకే వీళ్ళందరూ మద్దతు చేస్తే మరి సీఎం అయ్యే అవకాశం ఉన్నా కూడా వాళ్ళు ఇంకా మద్దతు మీద ఎలాంటి మరి నిర్ణయం తీసుకోలేదు. మరి ఏదైతే బద్ధ శత్రువులు ఇలా విజయ్ని మరి పక్క జరపడం కోసం 2 చేతులు కలపడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మరి అయితే నువ్వేలాలే లేకపోతే నేనేలాలే, మధ్యలో మనకు
వేరే పార్టీ ఎందుకు రావాలి అన్నట్టుగా ఇవాళ బద్ధశత్రువులు ఏకమై ఇవాళ తమిళనాడు ప్రజల ఏదైతే ప్రజా తీర్పును మరి ఇక్కడ అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొత్తగా వచ్చిన ఒక రాజకీయ నాయకుడిని మరి ఆయనను అరిగోస పెట్టుకుంటా ఉన్న పరిస్థితిని తమిళనాడు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మరి ఈ లెక్కన డిఎంకే అన్నా డిఎంకే కలిసినట్టు అయి ఉంటే ఖచ్చితంగా మరి ఇక్కడ ఆ అక్రమ కలయికను తమిళనాడు ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో కూడా చూడాలి. ఇక 6 నెలల వరకు ఇబ్బంది పెట్టమంట డిఎంకే అధినేత స్టాలిన్ స్పష్టీకరణ. విజయ్ కనుక అధికారం చేపట్టి మరి ఇక్కడ అధికారం చేపడితే 6 నెలల దాకా ఆయనను పనులు చేసుకొని ఇస్తాం, ఎలాంటి ఇబ్బందులు పెట్టామని చెప్తా ఉన్నారు. మరోవైపు గవర్నర్ అయితే ఏకైక అతిపెద్ద పార్టీ ఏది ఉంటుందో దాన్ని పిలవాల్సి ఉన్నది. మరి పిలవకుండా నీ మద్దతు 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో వస్తేనే పిలుస్తా అని చెప్పి అక్కడ మోకాలు అడ్డు పెడుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడాలి. ఇక బెంగాల్ అసెంబ్లీ రద్దు. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి కీలక నిర్ణయం. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అని చెప్పి నేను ఏదైతే ముఖ్యమంత్రి పదవి నుంచి దిగనే దిగా అని చెప్పి భీష్మించుకొని కూర్చున్నదో అసెంబ్లీని రద్దు చేసేసిండు. దాంతో ఆమెను మెడల్ పట్టి గెంటి రేపు 9వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నది బీజేపీ. ఎల్నినో తాగునీళ్లకునో జూన్ జూలైలో వర్షాలు అనుమానమే. ఇప్పటికే అడగంటున్న శ్రీశైలం సాగర్ ఇతర జలాశయాలు ఉన్న కొద్ది నీళ్ళను కాపాడుకోకపోతే కష్టమే అంటున్న ఇంజనీర్లు. ఏపీకి ఇంకా నీళ్లు ఇస్తే మా రాష్ట్రంలో సంక్షోభమే. తాగునీటికి తీవ్ర కొరత, కరువు పరిస్థితులు నెలకొంటాయి. కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పిన తెలంగాణ. సాగర్ నుంచి 10 టీఎంసీలు కావాలన్న ఏపీ విజ్ఞప్తిపై అభ్యంతరం. మన దగ్గర మిగులు జలాలు మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేసి గుర్తు తెచ్చుకోవాలి అందరూ కూడా. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటినన్నిటిని కూడా ఎత్తిపేసి మళ్ళీ ఎల్లంపల్లి నుంచి పైనుంచి నీళ్లు రాగానే అన్నిటిని కిందికి వదిలేసినాం అని చెప్పి ఏదైతే చెప్పిండ్రో మరి మీది నుంచి వరదలు వస్తాయి అని చెప్పి ముందే ఎట్లా ఊహిస్తారు? మనకు సరిపడా నీటి నిల్వలన్నిటిని కూడా ఎత్తిపోసి పెట్టుకున్న రోజున ఆ రోజున వరదలు వచ్చినాయి. ఈ రోజున మరి ఎల్నినో రాబోతా ఉన్నది. ఆ ఎల్నినో ద్వారా మొత్తం ఎక్కడికక్కడ వర్షాలు ఆగిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ సాగునీరు లేక తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నది. మరి 2.5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డలో ఒక పిల్లర్ గుంగిపోతే దాన్ని మరమ్మతు చేయకుండా ఇప్పటి వరకు ఓట్ల కోసం మరి బీఆర్ఎస్ మీద ఆరోపణ చేయడానికి దాన్ని మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యం వహించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆ ఎల్నినో తుఫాన్ తోటి మనకు కరువు రాబోతా ఉన్నది. ఆ కరువును అరికట్టాలంటే పైకి నీళ్ళు ఎత్తిపోయాలి. బీఆర్ఎస్ పదే చెప్పుకుంటా ఉన్నది మీరు ఎలాంటి విచారణ అయినా చేసుకోండి కానీ నీటిని మాత్రం ఎత్తిపోయండి. ఇవాళ దాన్ని మరమ్మతు చేయకున్నా కూడా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నది అని అంటే ఎలాంటి చెక్కు చెదరని అన్నారం సుందిళ్ళ గేట్లను కూడా తెరిచిపెట్టి ఇవాళ గోదావరిని ఎడారిగా చేసి తాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితిని సృష్టించిండ్రు. ఇవాళ మరి ఎల్నినో తోటి కరువు రాబోతా ఉన్నదని చెప్పి హడావిడిగా మరమ్మతులు చేద్దామని చెప్పి ఉరికితే అది ఈ ఏదైతే ఈ ఎండాకాలం ముగిసే లోపు కూడా ఇంకా పరీక్షలే పూర్తయ్యే అవకాశం లేదు. ఈ 2.5 సంవత్సరాలలో పరీక్షలు పూర్తి చేసి ఆల్రెడీ దాన్ని మరి మరమ్మతు పూర్తి చేసి ఇవాళ ప్రాజెక్టు గేట్లు కనుక ఎక్కడెక్కడ వేసి ఉన్నట్టు అయి ఉంటే ఆ నీళ్లు గోదావరి అంతా కూడా మరి నిండు కుండలాగా ఉండేది. ఎక్కడ రిజర్వాయర్లు అక్కడ నిండు ఉండేది. ఇప్పుడు రిజర్వాయర్లే కాదు మరి ఇక్కడ శ్రీశైలం సాగర్ లాంటి జలాశయాలు కూడా పూర్తిగా అడగంటిపోయినాయట. ఇంకా ఏపీ మాకు నీళ్లు కావాలని అడుగుతుంది. మనకు తాగునీరే లేదంటే వాళ్ళు 3వ పంటకు సాగునీరు కోసం ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే స్టాలిన్ సై అంటే తమిళ రాజకీయాల్లో సంచలనమేనట. పద్ధతి ప్రకారం తొలుత విజయ్కి ఆహ్వానం, బల నిరూపణలో విఫలమయ్యేలా పావులు. ఆపై డిఎంకే అన్నా డిఎంకే ఉమ్మడి సర్కార్. డిఎంకేతో జట్టుకు అన్నా డిఎంకే రెడీ. స్టాలిన్ ఒప్పించేందుకు ప్రయత్నాలు, కొన్ని కీలక నిర్ణయాలు కట్టుబడాల్సిందే అంటూ పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ కీలక వ్యాఖ్యలట. అన్నా డిఎంకేకి మద్దతు ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయిస్తే ఓకే. ఇలంగోవన్ తొలుత మెజారిటీ చూపాల్సిందే, విజయ్కి మరోమారు తేల్చి చెప్పిన గవర్నర్, లేకపోతే తదుపరి చర్యలు అని చెప్పి వెళ్ళడి. తదుపరి చర్యలు ఏముంటాయి? డిఎంకే అన్నా డిఎంకే ఆ లిస్టు పట్టుకొని వస్తే వాళ్ళను పిలుస్తారు. ఇవాళ ఒక కొత్త పార్టీ వస్తే జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఇవాళ డిఎంకే అన్నా డిఎంకేల మధ్యలో విజయ్ అనూహ్యంగా 108 సీట్లతోటి మరి ఇక్కడ ఏదైతే అధికారానికి అడుగు దూరంలో ఉంటే ఆయనను అధికారానికి మరి రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. కాంగ్రెస్ మద్దతు పలికినా కూడా డిఎంకే మరి మిగతా చిన్న చితక పార్టీలను పోకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తా ఉన్నది. కొత్తగా ఎవరు రావద్దు, మేమే ఏలుకోవాలి రాష్ట్రాన్ని అన్న చందంగా మరి వ్యవహరిస్తున్న తీరును తమిళులు ఏ విధంగా మరి తిప్పి కొడతారో చూడాలి. విజయ్ని ఆహ్వానించాలి, గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధం. నటులు కమల్, ప్రకాష్ రాజ్, విశాల్ 118 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ కలుస్తాం. తమిళనట అద్భుతం చూస్తారు. అన్నా డిఎంకే నేత అన్బగలన్
బెంగాల్ అసెంబ్లీ రద్దు 9న కొలువు తీరనున్న బీజేపీ ప్రభుత్వం. సువేందు పిఏ హత్యపై సిట్టు. గురువారం కూడా పలుచోట్ల హింస. హౌరాలోను కాల్పులు రాలదాడని చెప్పి ఒకవైపు బెంగాల్లోనేమో ఆమె నేను రాజీనామా చేయను అని చెప్పి మరి అక్కడ ఉద్రిక్తలు సృష్టిస్తూ ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్లకు అండగా నిలుస్తా ఉన్నది. ఇక్కడనేమో విజయ్ని మరి ఇక్కడ కాకుండా ఇటు డిఎంకే అన్నా డిఎంకేలు అక్రమ కలయికకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. బెంగాల్లో అయితే మరి ఇక్కడ బీజేపీ ప్రభుత్వమే కాబట్టి మరి మార్గం సుగమైంది. ఆమెను బర్తరఫ్ చేసిండు ఆల్రెడీ. మరి రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడబోతా ఉన్నది. కానీ తమిళనాడులో ఏ క్షణం ఏం జరుగుతా ఉన్నదో ఇలా బీజేపీ గవర్నర్ ద్వారా విజయ్ని ముఖ్యమంత్రిని కాకుండా అడ్డుకుంటా ఉన్నదని అయితే పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఏది ఏమైనా మరి ఇక్కడ డిఎంకేను కాంగ్రెస్ నుంచి చీల్చింది. ఇలా ఆ డిఎంకేకు సంబంధించిన ఎంపీలే మొన్నటి రోజున డీలిమిటేషన్ బిల్లుకు అడ్డుపడ్డది డిఎంకే. ఇటువైపు కాంగ్రెస్ తో పాటు ప్రధానంగా డిఎంకే ఎంపీలు టీఎంసీ ఎంపీలు వీళ్ళు అడ్డుకోవడం మూలంగానే మరి ఏదైతే మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ఆగిపోయింది. ఇవాళ అనూహ్యంగా కాంగ్రెస్ కు డిఎంకేకు మధ్యలో మరి స్విచ్ పెట్టింది బీజేపీ. దాంతో డిఎంకే ఇప్పుడు కాంగ్రెస్ తోటి కలవదు కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకిస్తే డిఎంకే తటస్థంగా ఉంటది, లేదంటే బీజేపీ వైపున మొగ్గు చూపుతుంది. అదేవిధంగా టీఎంసీలో మరి ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రిగా పవర్ఫుల్ గా ఉన్న రోజున ఎంపీలందరూ కట్టుబాటు మీద ఉన్నారు. ఇవాళ దీనిని రేపటి రోజున బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆమె మీద అనేక కేసులు, ఈడీ కేసులు అవన్నీ కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఆమెను జైలుకు పంపైనా తృణమూలను చీల్చి ఇవాళ మళ్ళా డీలిమిటేషన్ బిల్లు పెట్టి మళ్ళా మహిళా బిల్లును పెట్టి ఖచ్చితంగా నెగ్గించుకుంటది. పంతం నెగ్గించుకోవడానికే బీజేపీ ప్రయత్నాలు సాగిస్తా ఉన్నది. దానికోసం బెంగాల్లో అనేక రకాల కసరత్తు చేసి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఏదైతే ప్రోత్సహించి ఓటు హక్కు కల్పించిందో ఆ ఓటు హక్కును సమూలంగా తొలగించి మరి కేంద్ర బలగాలతోటి ఎక్కడికక్కడ మరి రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ టీఎంసీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ బీజేపీ అక్కడ గద్దెనెక్కుతా ఉన్నది. టీఎంసీని ఖచ్చితంగా చీల్చి వాళ్ళ ఎంపీలను వీళ్ళ వైపు దింపుకొని డిఎంకేను వాళ్ళ వైపు దింపుకొని డీలిమిటేషన్ బిల్లును ఖచ్చితంగా సాధించి తీరడానికి బీజేపీ అయితే ప్రయత్నం చేస్తా ఉన్నది. సాదా బయానామాకు 1,00,000 చిక్కులు. అమ్మిన వ్యక్తి పేరు ఆన్లైన్ లో లేదని తాజాగా తిరస్కరణ. గతంలో సాదా బైనామా కింద భూమి అమ్మింది తండ్రి, ఇప్పుడు ఆన్లైన్ లో అతని కుమారుల పేరు నమోదు. సిస్టమ్ ఎవరి పేరు తీసుకోవడం లేదని ఆర్జీల తిరస్కరణ. ఆధార్ నెంబర్ కు 1,00,000 అడుగుతున్న అమ్మకందారులట. మరి ఇక్కడ సాదా బైనామాలను మేము రాగానే పూర్తి చేస్తామని 2.5 సంవత్సరాల నుంచి కొట్టుమిట్టాడుతా ఉన్నారు. అది ధరను తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతాం, మేము భూభారత్ తెస్తానం, ఇది రైతుల పాలిటీ, మరి అదొక ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్నట్టుగా చెప్పిండ్రు. ఇవాళ సాదా బయానామాలను కూడా మరి ఇక్కడ వాటిని పరిష్కరించలేని దుస్థితి. ఇవాళ ధరణికే పేరు మార్చిండ్రు. మరి మేము కొత్తది తేలేదు, ధరణే తెచ్చినామని చెప్పి సాక్షాత్తు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నాడు. మరి ఇక ధరణి బంగాళాఖాతంలో ఎక్కడ పడేసినావు, నీకు కొత్తది తెచ్చే అంత మీకు తెలివి ఎక్కడున్నది, మీకు చిత్తశుద్ధి ఎక్కడున్నది? మీ అసమర్థ దద్దమ్మ ప్రభుత్వానికి కనీసం ఏదైతే ఒక సిస్టాన్ని కూడా తీసుకొచ్చి ఒక యాప్ను తయారు చేసుకునే అంత కెపాసిటీ కూడా లేదని దీని ద్వారా తేటతెల్లమైంది. కొంచెం ఉంది స్మార్ట్ మీటర్ల కన్నమాట. ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు కేంద్రం ఆదేశాలు. గృహ వినియోగదారులకు బిల్లుల మొత్తం తప్పని భయాలు. మొబైల్ మాదిరిగా ముందే రీఛార్జీ లేకుంటే కరెంటు బంధు. బిల్లుల్లో పారదర్శక కోసమే అని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం. ప్రజలపై భారం పడుతుందని తెలంగాణ సర్కార్ ఆందోళన. తెలంగాణ సర్కార్ ఆందోళన ఎక్కడిది? కేసీఆర్ ఉన్నన్ని రోజులు కూడా డిజిటల్ మీటర్లన్నింటినీ కూడా వ్యతిరేకించిండు, స్మార్ట్ మీటర్లన్నింటినీ. ఇవాళ కాంగ్రెస్ అచ్చుడితోటే మీరు అప్పు తీసుకోవడానికి మేము అవకాశం కల్పిస్తామని అంటే ఆ అప్పుకు పోయి ఇవాళ తెలంగాణ నెత్తిన ఈ స్మార్ట్ మీటర్లను తీసుకొచ్చి పెట్టబోతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఎమ్మెల్యే కౌశిరెడ్డిపై దాడికి బీజేపీ యత్నం. మరి ఇక్కడ బీజేపీ అనే కంటే కాంగ్రెస్, బీజేపీ అదేవిధంగా పోలీసులు ఉమ్మడిగా దాడికి పాల్పడ్డారనడం ఇది సబబుగా ఉంటుందని చెప్పక తప్పదు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇక న్యాయ పోరాటమైన రాజ్యాంగ నిపుణులతో 3 గంటల పాటు విజయ చర్చలు. గవర్నర్ ఆర్లేకర్ను మరోసారి కలిసిన అదే నిరాశ. ప్రభుత్వ ఏర్పాటుకు మెజార్టీ లేదన్న లోక్భవన్ వర్గాలు. మెజారిటీ నిరూపించుకోవడానికి ఆయనకు సమయం ఇవ్వాల్సి ఉంటది. మరి ఇక్కడ అతిపెద్ద పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళను మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటుకు విలువాలే. మరి ఏదైతే ఎన్నికల ముందే కనుక జట్టు కట్టినట్టు అయ్యే ఉంటే ఆ కూటమిని విలువాల్సి ఉంటది. అటు కూటమి లేదు, ఏ కూటమికి, ఇటు అన్నా డిఎంకే కూటమి కానీ అటు డిఎంకే కూటమి కానీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అతిపెద్ద పార్టీ విజయ్ ఏదైతే అవతరించిండు ఆయనను విలువ అంటే నీకు ఖచ్చితంగా మెజారిటీ ఉంటేనే పిలుస్తామని చెప్తా ఉన్నాడు. గతంలో మరి ఎవరు ఎక్కువ ఎమ్మెల్యేలకు వెళ్తే వాళ్ళని పిలిచి ఆనవాయితీ ఉండే వాళ్ళకి వారం రోజులు 10 రోజులు టైం ఇచ్చి వాళ్ళు కనుక
మెజార్టీని ఏదైతే విశ్వాస పరీక్షలో నెగ్గకపోతే వాళ్ళను తప్పించి మిగతా వాళ్ళను పిలిచే అవకాశం ఉంటుందా, లేదంటే అసెంబ్లీని రద్దు చేస్తారా అనేది చూడాలి. కానీ ఇవాళ ఆయనకు నువ్వు ముందే మరి ఇక్కడ మెజార్టీని నిరూపించుకోమని చెప్పడం మాత్రం ఇది ఖచ్చితంగా మరి ప్రజాస్వామ్యం మీద దాడే, గవర్నర్లను అడ్డం పెట్టుకుని బీజేపీ ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల మీద ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పక తప్పదు. ఏది ఏమైనా కూడా మరి అక్కడ ఉన్నటువంటి సిపిఐ సిపిఎంలు ఏవైతే ఉన్నాయో అవి విజయ్ గనుక అండగా నిలిచినట్టు ప్రభుత్వం సునాయాసంగా నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా మరి ఏదైతే ఎక్కువ సీట్లు సాధించిన విజయ్ని అధికారానికి దూరం చేస్తే మాత్రం తమిళనాడులో తిరుగుబాటు తప్పకపోవచ్చు అని చెప్పి మరి అక్కడ నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ 3 థ్యాంక్ యూ వెరీ మచ్.